పెద్ద ధనవంతులుగా ఉంటారు, పేదోళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంటుంది. చరిత్రలో చూస్తే కుచోలిడ శ్రీకృష్ణుడు పెద్ద ధనవంతుడు. ఈ మధ్యనే ఒక కథ విన్నాను. ఒక ఊర్లో ఒక పేద ఇంట్లో ఒకళ్ళు ఉన్నారు. ఇద్దరు పేదోళ్ళే. స్కూల్కి వెళ్ళి వచ్చేవారు, మామూలు దుంపలు బట్టి స్కూల్లో చదువుకున్నారు. స్కూల్కి వెళ్ళి వచ్చేవారు, అయిపోయింది, పెద్దోళ్ళు అయిపోయారు. వాడికి సరైన ఉద్యోగం లేక కుర్రగాడు కూలి పని చేసుకొని బ్రతుకుతుంటాడు. ఆ అమ్మాయి చదివి ఐఏఎస్ పాస్ అయింది. మళ్ళా 25 సంవత్సరాల తర్వాత ఈ కుర్రోడు చదివిన ఊరికే కలెక్టర్గా వస్తుంది. కానీ కలెక్టర్గా రాకముందే ఆ ఊరు వస్తున్నప్పటికీ ఆ పాత దినాలు, ఆ ఫ్రెండ్తో కలిసి ఇద్దరు బ్యాగులు పట్టుకొని వెళ్ళడం, క్యారేజ్ కప్పులో క్యారేజ్ తినడం, ఇవన్నీ గుర్తు చేసుకొని వస్తే ఐఏఎస్ వాళ్ళంతా ఏసీలో టికెట్ కొనుక్కొని వస్తుంటుంది. అంటే ఈడు పాపం కూలోడు కదా, ఎక్కడ సీట్లు లేక టీటీకి అలాగే అడిగి ఆడు చిరాకు పడిపోయి ఆ ఏసీ బోగి అలా ఎక్కడెక్కడో కూర్చోరంటే ఈవిడ పడుకున్న ఆవిడ దగ్గర ఆ కాల్ దగ్గర ఎక్కడో కూర్చుని ఇలాగ ఉంటాడు. తర్వాత ఇది కొంతసేపు ఇలాగా చూసినవాడికి, ఇదేంటి ఆ పిల్లలాగా ఉంది, అయినా ఎందుకులే, నేను కూలోడును కదా, ఆ పిల్లో కాదు అని వెళ్ళిపోతాడు. తర్వాత అలాగ చూస్తే ఈవిడ ఆఫీస్కి కారులో వెళ్తుంటే ఆ గేట్ దగ్గర ఎక్కడో కూలి పని చేస్తుంటాడు వీడు. అప్పుడు కారు ఆపి చూస్తుంది ఆవిడ దగ్గర నుంచి. అలాగ మళ్ళీ ఒకసారి ఆఫీసులోకి పిలిపిస్తుంది. పలానోడు కదా ఇవ్వనంటే పలానోడు నన్ను అంటుంది. అప్పుడు ఆ దినాల్లో కలిసి రాసిన లెటర్ గురించి అడుగుతుంది. నేను ఒక లెటర్ రాశాను కదా, నీకు పంపించాను, అది అందిందా? ఆడంటాడు, నేను ఒక లెటర్ రాశాను కదా మంత్రి. అంటే 20 సంవత్సరాల క్రితం ఉండే మధురానుభూతులు, ఐఏఎస్ కలెక్టర్ అయిపోయి ఒక పేద స్థితిలో ఉండే ఒక కుర్రోడిని స్థితిగతులు మాన్పించేసి ఆ పాత స్నేహాన్ని గుర్తు చేసి మళ్ళా ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు. ఆ కథ విన్న తర్వాత నాకు మంచిదనిపించింది. కులానికి, ధనానికి, హెచ్చు తగ్గులకి, ఆడామగ భేదాలకి, వయసుకి తేడా ఉన్నది స్నేహ సంబంధాలు. స్నేహం అనేది ఎంత మధురమో. కొన్నిసార్లు క్లోజ్గా ఉండే స్నేహాన్ని కొంతమంది పెద్దలు రాంగ్గా అర్థం చేసుకుంటారు, తప్పుడుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఒక ఆడామగ కలిసి మాట్లాడుకుంటే, ఒక ఆడామగ కలిసి కొంచెం చనువుగా ఉంటే తప్పుడుగా మాట్లాడుకుంటారు. ఇది పనికిమాలిన లోకం. నేను చదువుకున్న రోజుల్లో, నేను డిగ్రీ ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ చదువుకున్న రోజుల్లో ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపల్ ఒక ఆవిడ ఉండేది. ఆవిడ పేరు ఫెయిత్. నేను అప్పటికే రక్షించబడ్డాను. ఎంత ప్రేమ అంటే ఆవిడకి ఫ్లాస్కోలో కాఫీ చేసి ఉంచేది. నేను వెళ్తే ఆవిడ చూస్తే ఒక పెద్ద ఉద్యోగస్తురాలు, ఆవిడ వయసు ఇంచుమించుగా 55 సంవత్సరాలు ఉంటాయేమో, నాకు అప్పటికి 17-18 ఉంటాయేమో. వెళితే 2 కప్పులు తెచ్చి, కూర్చో, లేట్ అయిపోయావు ఈరోజు అని 2 కప్పుల్లో పోసి కాఫీ ఇచ్చి నాకు తనకి పోసేది. మీకు తెలుసా, మాధవ్ వస్తాడు తెల్లవారి. ఆడొచ్చినంత వరకు మాకు మా ఇంటి దగ్గర కథ నడిచినట్టుగా ఉండదు. ఆడు స్వరం వింటే ఎవడి గదిలోంచి ఆడు బయటకు వచ్చేస్తారు. ఇదొక విచిత్రమైన అనుభూతులు. వీటికి స్నేహబంధానికి అద్దులు లేవు. ప్రియులారా, బైబిల్లో ఉండే స్నేహబంధాలను గురించి, కొన్ని బంధాలను గురించి నేను చెప్పినప్పుడు ఈరోజు కొంచెం ఒక్క 10 నిమిషాలు లేట్ అయినా మన స్థితిగతులు మార్చే ఒక ఉపదేశం మీరు వింటారు అనుకుంటాను. ఇవన్నీ నా ఊహల్లో నుంచి వచ్చిన మాటలు ఒక కవితా ధోరణిలాగా రాశాను. రెండోది చూస్తే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఈ స్నేహబంధానికి ఒక హెడ్డింగ్ లాగది చూస్తే, సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా, ఒక ప్రశ్న. కనుక బైబిల్ చూసిన వాళ్ళు ముందు విషయ సూచిక కంటస్ పెట్టాలి బాగా.
ఇసి సూచి కంటపట్టాలి. ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం, ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం చూస్తేనే మీరు టక్కన చూడగలరు. అదేమనగా భూమి మీద సకల వంశముల్లోనూ ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా, ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా. ఇక్కడ చూస్తే సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇక్కడ ఫ్రెండ్షిప్లో ఉండే గొప్పతనం ఏంటంటే, ఇద్దరు స్నేహితులే, ఇద్దరు వేరే వ్యక్తులే, ఇద్దరికి 4 కాళ్ళు ఉంటాయి, ఇద్దరికి 4 చేతులు ఉంటాయి, ఇద్దరికి 4 కాళ్ళు ఉంటాయి, ఇద్దరికి 2 కడుపులు ఉంటాయి, కానీ ఆలోచన మాత్రం ఒకటే ఉంటుంది. ఆలోచన మాత్రం నేను అనుకుంటున్నాను, ఒరే నా ఆత్మ నీ ఆత్మ కలిసిపోయిందిరా అని అంటుంటారు పెద్దోళ్ళు. నాకు ఆలోచన ఏంటంటే, ఒకే ఆత్మలు ఇద్దరిలో పని చేస్తుందేటో. బైబిల్ ప్రకారంగా చూస్తే వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మేడగదిలో వారందరూ ఏకీభవించి ఒకే పని చేశారట. అపోస్తల కార్యం 2వ అధ్యాయం నుంచి మీరు చదివితే వారు 120 మంది కూర్చున్నారు. 120 మంది ఏకీభావంతో ప్రార్థన చేశారు. వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారందరూ భాషల్లో మాట్లాడారు. వారందరూ ఆత్మతో నింపబడ్డారు. వారందరూ వారి చిరచరాస్తులు అమ్మేసి అపోస్తుల పాదముల దగ్గరికి తెచ్చేశారు. వారందరూ వారికి కలిగినదంతా కూడా దేవునికి సమర్పించేశారు. ఒక్కళ్ళు కాదు, అందరూ కూడా. వారందరూ కూడా ప్రతిరోజు కూడుకోడు మానలేదు. అంటే ఒక్క పరిశుద్ధాత్మ దేవుడు 120 మందికి ఒకే భావం, ఒకే ఆలోచన, ఒకే తలంపు, ఒకే అనుకరణ అనుగ్రహించాడు. నేను అంటాను, ఇద్దరు స్నేహితులకి వచ్చే ఆలోచనలు ఏంటంటే, 2 క్యారెక్టర్స్ అయినా సరే వారిద్దరు థింకింగ్, వారిద్దరు స్టైల్, వారిద్దరూ వేసుకున్న బట్టలు, వారిద్దరికి ఉండే మనోభావాలు, వారిద్దరికి ఉండే తిండి, వారిద్దరికి ఉండే స్టైల్స్, ఈడెలా కట్ చేసుకుంటే ఆడెలా కట్ చేసుకుంటాడు, ఈ అమ్మాయి ఇలా కుట్టుకుంటే ఆ అమ్మాయి ఇలా కుట్టుకుంటుంది. అంటే 6 మాసాల 3 మాసాల నడిస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అన్నట్టుగా ఆ ఫ్రెండ్షిప్లో ఉండేది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్, ఒకరి ఇన్ఫ్లుయెన్స్ ఒకరి మీద పడుతుంది, ఒకరి ఇన్ఫ్లుయెన్స్ ఒకరి మీద పడుతుంది. కనుక ఇక్కడ అంటాడు ఆమోస్ ప్రవక్త, సమ్మతించకుండా, అంటే ఒకడితో ఒకడు సమ్మతించకుండా స్నేహం ముందుకు కొనసాగదు. స్నేహానికి త్యాగమే ఉండాలి కానీ స్వార్థం ఉండకూడదు. స్వార్థం స్నేహం మధ్యన వచ్చిందనుకోండి, అమ్మో అది గొప్ప డేంజర్. స్నేహంలో నమ్మకత్వం ఉండాలి. స్నేహంలో ముఖ్యంగా నిస్వార్థమైన నా స్నేహితుడు అంటే నన్ను నేను నమ్ముకున్నంతగా, నన్ను నేను ప్రేమించుకున్నంతగా, నన్ను నేను గౌరవించుకున్నంతగా, నా కొరకు నేను ఎటువంటి కోరికలు కలిగి ఉన్నానో, నా కొరకు నేను ఎటువంటి ఆశలు కలిగి ఉన్నానో, నా స్నేహితుడికి అటువంటివే అలాగే ఉండాలని ఆశ కలిగి ఉంటాం, అటువంటి కోరికలు కలిగి ఉంటాం. అది స్నేహానికి ఉండే భావం, స్నేహానికి ఉండే భావం. పిల్లరా, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రకరకాల సంఘాలు ఉన్నాయి. బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్తాం అనుకోండి, అక్కడ ఒక వే ఆఫ్ సర్వీస్ ఉంటుంది. హల్లెలూయా. అంటే మీరు ఇప్పుడు దేంట్లో ఉన్నారో తెలియలేదు, బ్యాప్టిస్ట్ చర్చా పెంతెకోస్తు చర్చా ఏదో తెలియలేదు. ఎందుకు ఎలాగ అన్నారు కనుక. మన చర్చికి ఎవరైనా వచ్చారంటే మనం ఎవరో వాళ్ళకి ఖచ్చితంగా తెలియదు. ఇప్పుడు అంటాను హల్లెలూయా. ఇప్పుడు కొంచెం పెరిగింది చూసారా. అంటే అంటే మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉందో ఇప్పుడు అర్థం అవుతుంది నాకు. సంఘంతో ఉండే ఫ్రెండ్షిప్ నీ రూపాన్ని మార్చుతుంది, నీ యొక్క డాక్ట్రిన్, నీ యొక్క సిద్ధాంతాన్ని మార్చుతుంది. నీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కాదు, నీ యొక్క స్పిరిచువల్ ఫిట్నెస్ మార్చుతాయి. మనం చప్పట్లు కొడుతుంటాం ఏదైనా మంచి మాట వచ్చినప్పుడు. కొన్ని చర్చెస్లో అది ఉండదు. మనం ఆమెన్ చెప్తుంటాం, కొన్ని చర్చెస్లో అది ఉండదు. కొన్నిసార్లు దేవునికి స్తోత్రం అని అంటుంటాం, కొన్నిసార్లు ఏడుస్తుంటాం. కొన్ని చర్చెస్లో అది ఉండదు. ఎందుకంటే అక్కడుండే ఫెలోషిప్, అక్కడుండే ఐక్యత భావం వేరుగా ఉంటుంది, వేరుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన సంఘం
నువ్వు వెళ్ళిన సంఘాన్ని నువ్వు గౌరవించకపోతే, నువ్వు వెళ్ళిన సంఘంలో నువ్వు సంపూర్తిగా దానిని ప్రేమించకపోతే, దాన్ని రెస్పెక్ట్ చేయకపోతే, దానిలో నువ్వు కొనసాగకపోతే అసలు నీకు ఆ భావాలు రావు. ఎందుకు వస్తున్నావో తెలీదు, ఎందుకు ఉంటున్నావో తెలీదు, ఎందుకు వెళ్ళాలనేది కూడా అర్థం కాదు. చాలామంది దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలో అనేది కూడా చాలామందికి తెలియదు. వెళ్ళకపోతే ఏదో పాపం కావాలా, శాపం కొరకు కాదు. దేవుని మందిరంకి వెళ్ళకపోతే పాపం కాదు, దేవుని మందిరంకి వెళ్ళకపోతే నీకు శాపం. దేవుని మందిరంకి వెళ్ళడం వల్ల నీకు ఆశీర్వాదం. ఎందుకంటే అక్కడ దేవుని సన్నిధి ఉంది, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుని వాక్యం నిన్ను దర్శిస్తుంది, దేవుని వాక్యం నీ కొరతలు నీకు చూపిస్తుంది, దేవుని వాక్యం నీకుండే పరిస్థితిని తారుమారు చేసి మంచి పరిస్థితిని అనుగ్రహిస్తుంది. దేవుని సంఘాన్ని స్నేహించినవాడు మరొక దాన్ని స్నేహించలేడు. కనుక ఈరోజు మన పరిస్థితుల్లో ఒక్కసారి ఆలోచించండి. స్నేహాన్ని గురించి, ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నాం, ఫ్రెండ్షిప్ గురించి వింటున్నాం, మనం దేని గురించి మాట్లాడుతున్నాం, దేని గురించి వింటున్నాం, ఫ్రెండ్షిప్ అనేది ఎంత గొప్పది ఆలోచిద్దాం. ఇక్కడ రాంగ్ ఫ్రెండ్షిప్, రైట్ ఫ్రెండ్షిప్ గురించి 2 మాటలు చెప్తాను. రాంగ్ ఫ్రెండ్షిప్ మళ్ళా మీ దగ్గరికి వస్తాను, ఎందుకంటే ఆధ్యాత్మికమైన సహవాసం కనుక. లోకంలో ఉండేటప్పుడే ఆడితో తిరగొద్దురా, వీడితో తిరగొద్దురా, అలాగుండ్రా, ఇలాగుండ్రా అని చెప్తాం. మాస్టర్ గారు ఇదే పాఠం చెప్పాడు అనుకోండి, చూసారా ఆడ ఐఏఎస్ అయ్యాడు, సచిన్ టెండూల్కర్ బాగా ఆడగలిగాడు, మనం ఇలాగ అది అక్కడ పాఠం, ఇక్కడ పాఠం. రాంగ్ ఫ్రెండ్షిప్, రైట్ ఫ్రెండ్షిప్ గురించి చెప్తాను నేను ఈరోజు. అంటే క్రైస్తవుల్లో కూడా మనం పాపం చేయమేమో కానీ మన పరిస్థితుల్లో కొన్ని తప్పుడు నిర్ణయాలు, తప్పుడు భావాలు ఉండిపోతాయి. నిన్న మొన్న ఒక ఏంటంటారు డిస్కషన్స్ వస్తాయి బైబిల్ దీని గురించి, డిబేట్ విన్నాను. డిబేట్ వింటే ఒక డిబేట్ గురించి రాశాడు. ఒక డిబేట్ గురించి ఒక ఆయన చెప్తూ సాతానికి ఆదాము పుట్టాడని రాశాడు. సర్ప సంతానమా అని అన్నారు కదా బైబిల్లోన. దాన్ని పట్టుకొని దేవుడికి పుట్టలేదు, సర్ప సంతానమా అని అన్నాడు కనుక సాతానికి పుట్టాడు. సాతాన్ అంటే ఎవడు? పాము. ఈ డిబేట్లో మరొకడు అడుగుతాడు, సర్ప సంతానం అంటే సర్పం ఎలాగ మనిషితో కాపురం చేస్తుంది, ఎలాగవుతుందని. అంటే విచిత్రమైన పనికిమాలిని, దేనికి పనికిరాని డిబేట్స్. నేను ఆ మందిరానికి వెళ్ళాను. మన చర్చిలో ఒక ఆయన పెళ్ళైతే రిచ్ ఫెలోస్, డబ్బు గల వాళ్ళందరూ ఉంటారు దాంట్లో. వాళ్ళకి బైబిల్తో సంబంధం ఉండదు, వాళ్ళదే ఆలోచన. మరొక ఆయన అంటాడు, ప్రభురాత్రి భోజనం అనేది టిఫిన్ లాంటిది, అనుదినము వారు రొట్టు విరిచుట ఎంతో ఉన్నారు కనుక ఎవడు రొట్టాడు, ఎవడు ద్రాక్షరసం ఆడు చేసుకొని తాగిచ్చాను. అప్పుడు మరొక ఆయన చెప్పాడు, ఎక్కడ మాట్లాడుతున్నావు? యేసు ప్రభు ఉన్నంతకాలం ఒక్క శిష్యుడేనే ప్రభు వల్ల సమీపించాడా? యేసు ప్రభు ఉన్నంతకాలం పస్కా పండుగలో అసలు మొట్టమొదటి ప్రారంభించింది ఎవరు? యేసుక్రీస్తు. శిష్యులకి మొట్టమొదటి కనుక దైవ సేవకుడితో ఒక అభిషక్తిని ద్వారా, ఆ అభిషేకం అంటే బురమే చేసుకొని ప్రార్థన చేసుకోవడం అంటే రిపించాడా? అభిషేకం అంటే ఒక పని కొరకు ప్రత్యేకింపబడడం. ఇలాంటి డిస్కషన్స్ వినడం ద్వారా మన విశ్వాసం పాడైపోతుంటుంది. ఇలా డిస్కషన్ వినడం ద్వారా మనకుండే ఆ రైట్ వేస్ అన్నీ తప్పుకెళ్ళిపోతాయి, పొరపాట్లు అయిపోతుంటాయి. నీకు ఒక సంఘం ఉంటే ఆ సంఘం యొక్క నియమ నిబంధనలు క్లియర్గా తెలియాలి. అది నచ్చలేదనుకో గెట్ అవుట్, వెళ్ళిపోవడమే, మరొక దగ్గరికి వెళ్ళిపోవడమే. ఇక్కడ ఉంటూ పొరపాటు చేస్తే, ఇక్కడ ఉంటూ చేయకూడదు చేస్తే అది కాపరికి నష్టం, అది నీకు కూడా నష్టం. నేను అంటాను, ఎంత పెద్ద భక్తుడైనా వాక్యానికే లోబడాలి. వాక్యాన్ని కాకుండా, ఇది నా భావం అండి,
నాకు దేవుడు చెప్పాడండి అని అంటే అది తప్పు. దేవుడు చెప్పింది కూడా దేంట్లో చెప్తాడు? వాక్యంలో నుంచి చెప్తాడు. వాక్యాన్ని చూపించి ఏదైనా చెయ్యి. అందుగురించే ఇక్కడ అంటున్నాడు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. త్వరగా చదివేస్తుంటే మీరు. రెండోది సామెతల గ్రంథం 22. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏంటట? మంచి నడవడి చెరుపడానికి ఏంటి కావాలట? దుష్ట సాంగత్యం. అంటే అది కూడా సాంగత్యమే, అది కూడా సహవాసమే. కానీ మంచి నడవడిని, అది కూడా వాక్యంలోంచి ఏదో ఒక మూల చిన్న మాట, చిన్న పరిస్థితితో తీస్తారు. చిన్న పరిస్థితితో తీస్తారు. అది అక్కడ అలా ఉంది కదా, ఇక్కడ ఇలా ఉంది కదా. ఈ టీవీలు ఎక్కువైపోయి, టీవీలో ఉండే ప్రసంగాలు ఎక్కువైపోయి తీస్తారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపే. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలా? మంచి నడవడిలో ఉండాలంటే ఏం చేయాలా చెప్పండి? దుష్ట సాంగత్యానికి దూరంగా ఉండాలా. దుష్ట సాంగత్యానికి దూరంగా ఉండాలి. దుష్ట సాంగత్యం అంటే ఏంటంటే వాక్యానికి వ్యతిరేకమైనది. అందరూ ఒకటి చేస్తుంటే నేను ఒకటి చేయనండి, నేను ఒక్కళ్ళే నీతిమంతుడంటే వాళ్ళందరూ తప్పండి అని అంటే వాళ్ళందరూ నరకం వెళ్ళిపోతారు, నువ్వు పరలోకం వెళ్తావా? చాలాసార్లు సున్నితమైన విషయాలు, ప్రపంచమంతా ఒకటంటుంటే నువ్వు ఒక్కరు ఒకటంటుంటే అది ఎంతవరకు నిజం? అంటే వాళ్ళందరూ చేస్తుంది, వాళ్ళందరూ 10 చదివిన బైబిలు, వాళ్ళందరూ ట్రైనింగ్ అయిన బైబిలు, వాళ్ళు చెప్పిన వాక్యం అదంతా తప్ప. పోనీ నువ్వు చెప్పిన దానికి పోనీ 50% 60% పోనీ ఉంటే సరిపోద్ది. పాస్టర్ గారు సంఘానికి అవసరం లేదు, పుస్తకాలు రాసేస్తున్నారు. పుస్తకాలు ఎవరు ఆయన పేరు? వాచ్మెన్ని. బైబిల్ అవసరం లేదు వాళ్ళకి. ఆ పుస్తకం చదివితే ఆ పుస్తకంలోని మాటలే చెప్పాలి ఆదివారం. అంటే యేసు ప్రభు కంటే గొప్పోడా? యేసు ప్రభు కంటే పరిశుద్ధుడా? వాచ్మెన్ నీ నాలాంటి మనిషి, మీలాంటి మనిషి. కనుక ప్రియులారా, దుష్ట సాంగత్యం అనేది వాక్యానికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు మనం చెడిపోతాం. రెండోది చూద్దాం, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24-27 వచనాలు. కోపచిత్తునితో సహవాసం చేయకము. కోపచిత్తునితో సహవాసము చేయకము అంటే స్నేహం చేయొద్దు. కోపచిత్తునితో అంటే కోపం. అది ఏడు చేస్తాడో, ఏ నిమిషానికి ఎవడో కొడతాడో తెలియదు. నేను చిన్నప్పుడు మా చిన్నాన్నగారు కొడుకు ఒకడు ఉండేవాడు. ఆడు ఆఖరికి ఎస్ఐ అయ్యాడు. మన వజ్ర కొత్తూరులోకి వచ్చి చచ్చిపోయాడు పాపం, సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసి. ఆడుకు బాక్సింగులు గీక్సింగులు వచ్చాడికి. ఆడు నేను ఒకసారి వెళ్తున్నా, ఈ అమ్మోరు ఆశ్రమాలు వచ్చినప్పుడు బుర్ర, మేకపోతుల బుర్రలు, ఈ కోడి బుర్రలు తీసి నోటితో ఇలా తీసేస్తారు కదా, అలా తీసేస్తే మా ఊర్లో ఒక ఆవిడ, రాములమ్మ అని ఒక ఆవిడ ఉండేది, తీసేసిది. ఒరే పెద్దబాబు, ఇది మన బుర్రలు కూడా తీసేస్తుంది కాదు. మేము చిన్నవాళ్ళం, 7వ తరగతి 8వ తరగతి చదువుకుంటున్నాం. తీసేస్తుంది కావాలా, దీనికి ఎప్పటికైనా కొట్టేయాలనేవాడు. ఓరు ఎందుకు రావాడు కొట్టడం మనకేంటి అంటే, ఇదేంటి మేక బుర్రలు తీసేస్తే రక్తం అంతా కారిపోతుంటే చిన్నపిల్లలు జడిసిపోతున్నారు అనేది. ఒకరోజు అలాగ వైపు వెళ్ళాం. వాళ్ళ ప్రక్కనే మాకు స్కూల్ ఉండేది. స్కూల్ గట్టు ఏదో తప్పు వచ్చింది, గట్టు పెండేస్తుంటే తప్పు వచ్చింది. తప్పు వస్తే ఆవిడ దాసురాల్లాగా ఇవన్నీ పసుపులు గట్ట రాసుకుంటారు కదా, పెద్ద బొట్టు ఎట్టుకొని వచ్చింది. అక్కడ కర్ర ఉంటే కర్రతో అక్కడ కొడితే బుర్రబాగిలి పద్దలైపోయింది. ఆ పక్కన నేను కొట్టలే. అప్పుడు పోలీసు వాళ్ళకి నిక్కర్లు ఉండి, ఆ పోలీసుడు వచ్చి నన్ను ఆడిని ఇద్దరిని ఎక్కించుకెళ్ళిపోయాడు. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత పోలీసుడు నాకు కొట్టలేదు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ గట్టి కొట్టేసింది. నీకు చెప్పాను ఆడితో తిరగొద్దని, చెప్పాను రా, నీకు ఎన్నిసార్లు చెప్పి నేను వినవాను అన్నది. అప్పటి నుంచి ఆడు వస్తుంటే దాగునిపోయేవాడు నేను. అంటే ఆడుకుండే తెలివితేటలేటి, ఆడుకుండే కోపం ఏంటంటే ఎవడికి పడతాడికి కొట్టిడు. కోపచిత్తునితో సహవాసం చేయకు. అమ్మా అయ్యా, మీకు కూడా చాలాసార్లు కోపచిత్తులతో మనం ఉండకూడదండి. కొంతమందికి కోపం, పౌరుషం, రోషం, కక్ష సాధింపులు. కొంతమందికి కక్ష, వీడిని ఎలాగైనా నడిచేయాలా, వీడిని ఎలాగైనా వంచేయాలా, వీడిని ఎలాగైనా బయట పెట్టేయాలా. దానివలన వచ్చే లాభం ఏంటి?
దానివల్ల నీకు వచ్చే ఆశీర్వాదం ఏంటి? ఒక తప్పుని కప్పి దగ్గరికి వెళ్ళి మంచిగా చెప్పి, అమ్మా ఇది చేయకూడదయ్యా, ఇలా మంచిది కాదయ్యా, ఇలాగ చెప్పడం వలన వాళ్ళు మారుతారు, నీకు ఆశీర్వాదం, ఆవిడికి ఆశీర్వాదం. దాన్ని బయట పెట్టి పాడు చేసి చెత్త చేయడం వల్ల నీకు ఆశీర్వాదం రాదే, నీకు దీవెన రాదే. కోపచిత్తునతో సహవాసం చేయకుము. 27వ వచనం. చిట్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకుని పోనేలా. మొత్తం అమ్మ 23వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. ఇద్దరు పోతులే. ఏ పోతులు? త్రాగుబోతులు తిండిపోతులను ఏమవుతారు? దరిద్రులగుదురు. బాబు ఇక్కడ ఎవరైనా తాగుబోతులు ఉంటే వినండి జాగ్రత్తగా. ఎవరైనా కొంచెం అలవాటు ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే, తాగుబోతులు తిండిపోతులు దరిద్రులు అవుతారట. అంటే పేదరికం అంటే ఎవరికి వస్తుంది? మొట్టమొదట తాగుబోతులకి తిండిపోతులకి. చాలాసార్లు మన జీవితాల్లో అంటే ఎలాగొస్తుందండి దరిద్రం అని అంటే, మా ఊర్లో మొగతయ్య అని ఒకడు ఉండేవాడు. ఆడు తాగేసిన తర్వాత నోట్లు చింపేసేవాడు. రే ఈ నోట్లు నాకేట్రా, ఆ నోట్లు చింపేసేవాడు. పోయే కాలం అనమాట. మరుసటి రోజు మన టీకి డబ్బులు అడుక్కునేవాడు. అందరూ తిట్టాడు. మరి పోయే కాలం రా, రాత్రి నోట్లు చింపేసాడు, ఎవడికి వెళ్తారా అని. అంటే ఆ లోన్ ఉన్నది అలా చేస్తుంది. కనుక ప్రియులారా, తాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. 19వ అధ్యాయం 15వ వచనం. అంటే స్నేహం ఎవరితో చేయకూడదు? మొట్టమొదటి ఎవరితో చేయకూడదు? దుష్ట స్నేహితులతో చేయకూడదు. రెండోది ఎవరితో చేయకూడదు? కోపచిత్తునితో చేయకూడదు. మూడోది ఎవరితో చేయకూడదు? తాగుబోతులతో చేయకూడదు, తిండిబోతులతో చేయకూడదు. 4 ఎవరితో చేయకూడదు? సోమరితనము గాఢ నిద్రలో పడవేయను. సోమరివాడు పస్తు పడి ఉండును. సోమరులతో చేయకూడదు. కొంతమంది పని చేయరు, చేసినోడు చేయనివ్వరు. కొంతమందికి పని చేయరు, ఆడవాళ్ళు అంతే మగవాళ్ళు అంతే. కొంతమందికి పని పాటు ఉండదు. 24 గంటలు తినడము పడుకోవడం. ఏడు బ్రదరు చేస్తామంటే వెనుకుతున్నానండి. వెనుక దొరుకుతుంది పని, చేస్తే దొరుకుతుంది. కానీ పని చేస్తే దొరుకుతుంది. గిన్నెలు ఎంగిలి గిన్నెలు ఉన్నాయనుకోండి, తోమితే బాగుపడతాయి. కానీ వెనుకుతున్నానండి పని అని అంటే అది బాగా క్లీన్ అవుతాయి అవి. చాలాసార్లు చాలామంది చేసే పని అది. సోమరోడు, పని లేనివాడు ఎవడో లేడండి. ఏదో ఒక పని చేసుకొని బ్రతకొచ్చు. ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఎక్కడి నుంచి దుబాయ్ వెళ్ళిపోతారు. అక్కడ అంట్లు తోముతారు, మేకలు మేపుతారు, గొర్రెలు మేపుతారు. ఎంత ఇస్తారు తెలుసు? అక్కడికి 15,000 ఇస్తారు. ఇక్కడ 10,000 సంపాదించవచ్చు. భార్య పిల్లలు అందరూ కలిసి ఉంటారు ఇక్కడ. అక్కడికి వెళ్ళి అంతా 15,000 సంపాదిస్తారు. ఆడు తిట్టినా కొట్టినా ఏది చేసినా. చాలాసార్లు చాలామంది పనులు చేసే పనులు అవి. సోమరివాడు. ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వీటిని వలన వచ్చే దరిద్రాలు. ఎవరితో స్నేహం చేయాలా, ఎవరితో స్నేహం చేయకూడదు. 106వ కీర్తన 35వ వచనం. 106వ కీర్తన 35వ వచనం. అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునేది. ప్రియులారా, అన్యజనులతో సహవాసం చేయకూడదు. అంటే దీంట్లోన కొంచెం జాగ్రత్త. అంటే వాళ్ళతో తిరగొద్దనేది కాదు. సహవాసం అనేది ఏంటంటే, వారు ఆచారాల్లోకి వెళ్ళిపోకూడదు. ఇప్పటికీ కూడా క్రైస్తవులు కొంతమంది పిల్లకు జ్వరం వస్తే దిష్టి తీస్తారు. బుర్రలేనోళ్ళు ఇప్పటికీ కూడా చాలామంది దగ్గరికి వెళ్తే పిల్లకి ఎక్కడ ఏంటి దిష్టి చొక్క, ఏం చొక్క, దిష్టి చొక్క ఎడతారు. నాకు ఇప్పటికి అర్థం కాదు. ఏంటో చొక్క అడ్డం వల్ల ఏంటి లాభం అంటారా అంటే నాకు తెలియదు. ఇప్పటికీ అర్థం కాదు అది. ఏంటి లాభం ఉందా దానివల్ల ఏమైనా లాభం ఉందా? హారతి ఇవ్వడం వల్ల ఏమైనా లాభం ఉందా? పూర్వకాలంలో వాళ్ళకి తెలియకుండా చేశారు అవి. వారికి తెలియకుండా పంతులు గారు ఏది చెప్తే ఇది. పూర్వ ఆచారాలు పాటించేవారు.
ఏటయ్యా పిల్లకి జ్వరం పోవడం లేదంటే, పిల్లకి జ్వరం పోవడం లేదా, ఇదిగో నేను ఇచ్చి ఇది కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి వేసి పడానంటే కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి వేసి పడేసేవారు. వీడికి జ్వరం వస్తే మళ్ళా మరొకడు ఎవడో రావాలి. అంటే అర్థం పర్థం లేని ఆచారాలు, మన భారతదేశంలో ఉండే ఆచారాలు, దేవుళ్ళు ఇంకెక్కడా లేరు. అమెరికాలో కానీ రష్యాలో, మన దేశం దాటితే ఇంకెక్కడ లేవు ప్రపంచంలో. అందు గురించి అవి బాగుపడ్డాయి. ఆ దేవుడు వద్దు కానీ మనకి మళ్ళా మన దేశం ఏమంటుంది, మతం మార్చేస్తారు. వాళ్ళ పెన్న కావాలా, వాళ్ళ స్కూళ్ళు కావాలా, వాళ్ళ హాస్పిటల్ కావాలా, చివరికి వాళ్ళ పిన్నీస్ కూడా కావాలా. అమెరికాదండి అని అంటారు. కానీ వాళ్ళ దేవుడు మాత్రం వద్దు. అలాంటి వాళ్ళందరికీ రామ్ గోపాలరావు ఇలాంటి వాళ్ళు మంచి బుద్ధి చెప్పారు. రామ్ గోపాలరావు మంచి బుద్ధి చెప్పాడు. ఏ దేవుడిని పూజిస్తావంటే, నాకేం దేవుడు లేదండి. పోని ఒకవేళ దేవుడు పూజించాలంటే యేసుప్రభుని పూజిస్తానండి అన్నాడు. ఏంటండి యేసుప్రభు అంటే, ఏమంటే మనం ఏదైనా వస్తువు కొనుక్కుంటే ఏది మంచిదో చూసి కొనుక్కుంటాం కదా. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే అమెరికా బాగుంది, అమెరికా దేవుడు యేసుప్రభు, కనుక ఆ దేవుడిని పూజిస్తాను అన్నాడు. అమెరికా దేవుడు యేసుప్రభు అండి, అమెరికా అన్నిట్లో బాగుంది కనుక యేసుప్రభుని పూజిస్తామని అన్నాడు. ఆడికి అవ్వలేట అనలేరు. మనకు మాత్రం ఎలాగంటే మతం మార్చేస్తాడంట. కనుక ప్రియులారా, ఇది జరిగిన పరిస్థితి. ఇప్పుడు మంచి స్నేహితుల గురించి కొన్ని మాటలు చెప్తాను. ఇంతవరకు చెడ్డ స్నేహితులు నేను 3 పాయింట్స్ చెప్పాను. అసలుకి ఈ ఫ్రెండ్షిప్ డే అంటే ఎలా వచ్చింది, రెండోది ఈ ఫ్రెండ్షిప్ డే గమ్యాన్ని చేరడానికి ఏం చేయాలా, మూడవది మంచి స్నేహితుల కన్నా చెడ్డ స్నేహితుల వల్ల వచ్చే నష్టాలు ఏంటి, మూడవది మంచి స్నేహితులు. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము. మేలు కోరు స్నేహితుడు గాయములు చేయను. దీన్ని ఎవడైనా ఇష్టపడతాడా? ఎవడైనా నీ క్షేమం కోరుతాట ఏం చేస్తాడట? గాయం చేస్తా. ఒక్కసారి ఆలోచించండి బ్రదరు, అలా తిరగొద్దు బ్రదరు, అక్కడికి వెళ్ళొద్దు బ్రదర్ అని అంటే కోపం వచ్చేస్తుంది చాలామందికి. మేలు చేయువాడు ఏం చేస్తాడట? గాయం చేస్తాడు. పిల్లలకైనా పెద్దలకైనా. ఇప్పుడు నేను చేస్తుంది తప్పు అని నాకు తెలుసు, కానీ ఎవరైనా తప్పు అని చెప్తే నేను దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఇష్టపడతాను, దాన్ని కవర్ చేసుకోను. అలా కాదండి, ఇలాగండి అని. మీరు కూడా అంతే. మనం అందరం కూడా మనిషి ఒక నైజం ఏంటంటే, తిరగబాటు స్వభావం అనేది మనిషిలో ఉంటుంది. కొంతమంది గట్టిగా అరుస్తారు, కొంతమంది మెల్లిగా అరుస్తారు. అంటే నేనే నీతి, నేనే పరిశుద్ధత, నాకు అన్నీ తెలుసు, నేను చేస్తుంది మంచిది. తర్వాత ఒక్కరు కూర్చొని ఆలోచిస్తే నేను చేస్తుంది చెడ్డదని తెలుసు. కానీ మంచి స్నేహితుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే మంచిని చెప్పడు. తన స్నేహితుడు చెడిపోతుంటే చెప్తాడు, వద్దు బ్రదరు, మీ అమ్మగారు బాధపడుతున్నారు కదా, మీ ఆవిడ బాధపడుతుంది కదా, మీ పిల్లలు అనాథలు అయిపోతారు కదా, నీ జీవితం అంతా నాశనం అయిపోద్ది కదా అని కొంచెం బాధపడతారు. దాని గురించి ఆలోచించాలి. మంచి చెప్తున్నారు కదా వాళ్ళు. ఈరోజు స్నేహం అనేది చెడునే ఎక్కువ నమ్ముతుంది, చెడునే ఎక్కువ విశ్వసిస్తుంది, చెడునే ఎక్కువ వింటున్నారు. ప్రియులారా, ఈరోజు మంచిని చెప్పే స్నేహితుల్ని ద్వేషిస్తుంది లోకం. మంచిని చెప్పే తల్లిదండ్రుల్ని పిల్లలు ద్వేషిస్తారు. మంచిని చెప్పే భార్యను, మంచిని చెప్పే భర్తని భార్యాభర్తలు ద్వేషిస్తున్నారు. కొంచెం చూడమ్మా, కొంచెం చూసుకో అని అంటే భార్యకి ఇష్టం ఉండదు. కొంచెం మంచి బట్టలు వేసుకో, బయటికి వెళ్తాం కదా, ఇష్టపడదు భార్యకి. నా స్టైల్ అండి, నా శరీరం నాకు తెలుసు అండి. భర్తకి చెప్తుంది, అయ్యా కొంచెం అలాగే అండి వెగిలితనంగా ఉంది అని అంటే భర్తకి ఇష్టపడదు. నువ్వు నాకు చెప్పడం ఏంటి, నాకు అంతా తెలుసు కదా. పిల్లలకి చెప్తే పిల్లలు ఇష్టపడరు, భార్యకి చెప్తే మంచి చెప్తా మనం. అది భార్య కంట భర్త మేలు కోరేవారు ఎవరుంటారండి? భర్త కంట భార్య మేలు కోరేవారు ఎవరుంటారు? తల్లిదండ్రుల కంట పిల్లల మేలు కోరేవారు ఎవరుంటారు? కానీ ఆ టైంలో వాళ్ళు ఆలోచించరు, వాళ్ళకి శత్రువులా కనబడతారు. ఎంత మంచి మాట, మేలును కోరే స్నేహితుడు గాయములు చేయను.
అదే కింద మరొక అది రెఫరెన్స్ చదవాల్సిన లేదు. కుమారుని శిక్షించిన ఎడల అతడు చెడిపోవును. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, సంతోషపరుస్తాడట. శిక్షిస్తే వాడు ఏం చేస్తాడట? సంతోషపడి. మన పిల్లల్ని చాలాసార్లు ప్రేమతో మనం గద్దించం. మన పిల్లలు ఎంత పెంకితనం చేసినా మన పిల్లల్ని మనం సపోర్ట్ చేస్తుంటాం. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందం. ఎప్పుడు? శిక్షించిన ఎడల కాదు. వాడు చేసిన తప్పుని ముందే నువ్వు కంట్రోల్ చేయి. అలా మాట్లాడద్దు, అలా సమాధానం ఇవ్వద్దు, అలా కూర్చోవద్దు, అలా తినొద్దు, అలా నిలబడద్దు, ప్రార్థనలో కలుమోయి ముందే చెప్తే అక్కడ రాశాడు, నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందము కలుగు చేయను. మనం ఎంత నేర్పించిన తర్వాత పాడైపోతాడు అనుకో. నువ్వు నేర్పించగలిగితే నేర్పించు. కనుక ప్రియులారా, ఆలోచించండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం, నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచిపెట్టకము, నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకము. ఇక్కడ కొంచెం పూర్వపు పరిస్థితిని ఇచ్చాడు. నీ స్నేహితుని విడిచిపెట్టొద్దు, నీ తండ్రి స్నేహితుడు. ఎందుకంటే నీ తండ్రి లేకపోతే వాళ్ళకుండే బంధం, వారికుండే స్నేహితులు. మా నాన్నగారికి కొంతమంది స్నేహితులు ఉండేవారు. ఆయన చనిపోయిన కొన్ని దినాలు సుబ్బారావు గారని ఒక కాలేజ్ సూపరింటెండెంట్ ఉండేవాడు. నేను కలిసేవాడిని. ఆయన్ని గణపతిరావు అని ఒక మాస్టర్ గారు ఉండేవారు. ఆయన కలిసేవాడు, నమస్కారం పెట్టేవాడు. అంటే అది నాకు గౌరవంగా నేను స్వీకరించేవాడిని. నేను కాలేజ్ చదువుకున్న రోజుల్లో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగున్నారయ్యా అని చెప్పేవాడిని. నేను ఒకసారి ఆడిట్ అయిన తర్వాత జీప్లో వస్తుంటే ఆయన భార్య భోగాపురం దగ్గర ముందుకి నాతవలస ఒకటి ఉంటుంది, అక్కడ బస్సు గురించి వెయిట్ చేస్తున్నారు. చూశాను, నేను దాటిపోయి వచ్చాను. మళ్ళీ వెనక్కి తిప్పి నేను ఆ జీప్లో నుంచి వెనక్కి వెళ్ళిపోయి ఆ మాస్టర్ గారిని ఎక్కించి కూర్చున్నాను. వద్దు కుమార్. లేదు సార్, మీరు నా గురువు గారండి. దిగిన తర్వాత ఆయన బ్రాహ్మణుడు, నా బుర్ర మెచ్చి వేసి ఆయన దీవించాడు. పిల్లలకి నేను చెప్తున్నాను అటువంటి ఆశీర్వాదాలు ఎన్నో. నా బుర్ర మెచ్చి వేసి దీవించాడు. అన్నం శాస్త్రి అని ఒక మాస్టర్ గారు ఉండేవారు. అన్నం శాస్త్రి అని నా డిగ్రీ పాస్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి కాలుకు నమస్కారం పెట్టాను. ఇవన్నీ నేర్చుకోవాలా. నీ స్నేహితుడినైనను నీ తండ్రి స్నేహితుడినైనను విడిచిపెట్టకు. అవసరాల్లో వాళ్ళే మనకు సహకారులు అవుతారు. బంధువులు కొన్నిసార్లు రాబందులు అవుతారు. లోకులు కొన్నిసార్లు కాకుల్లా పొడుస్తారు. స్నేహితులు మాత్రం ఎప్పుడు నీ క్షేమాన్ని కోరుతారు, ఎప్పుడు నీ సంతోషాన్ని కోరుతారు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఇక్కడి నుంచి నేను కొంచెం క్లోజింగ్కి వచ్చేస్తాను. ఇంకా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఏంటి మాట? ఎవరు ఈ నిజమైన స్నేహితుడు? విడువక ప్రేమించనంటే ఏంటి అర్థం? స్నేహానికి కూడా కొన్నిసార్లు తప్పు చేసినప్పుడు విడిచిపెట్టేస్తారు కదా. లవర్సే విడిపోతున్నారు, భార్య భర్తలే విడిపోతున్నారు. ఈ రోజుల్లో ఇండివిజువల్ లైఫ్స్ ఎక్కువైపోయాయి. భార్యకి నచ్చినట్టుగా భార్య, భర్తకు నచ్చినట్టుగా భర్త, పిల్లలకి నచ్చినట్టుగా పిల్లలు, ఎవరికి నచ్చినట్టుగా వారు. మాకు కొన్ని ఇష్టాలు ఉంటాయండి అని అంటారు మళ్ళీ తిరిగి. ఏంటి, ఫ్యామిలీ అనేది ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు బతకడానికి కాదు. ఇట్ ఈస్ ఎ లాంగ్ అడ్జస్ట్మెంట్ జర్నీ. కుటుంబంలో భార్యకి నచ్చినట్టుగా భార్య, భర్తకు నచ్చినట్టుగా భర్త, పిల్లలకు నచ్చినట్టుగా పిల్లలు బతకడానికి కాదండి. అలాంటప్పుడు పెళ్ళి పెడాకలు లేకుండా ఇండివిజువల్గా జీవించాలి. అడ్జస్ట్మెంట్. ఒకరికి నచ్చినట్టుగా ఒకరు బ్రతకాలి. ఇక్కడ ఎవరికి నచ్చినట్టుగా ఎవరు బ్రతకడం కాదు. మనకు నచ్చినవి మన భార్యలో ఎన్నో ఉంటాయి, అడ్జస్ట్ అయిపోవాలి. తనకు నచ్చినవి మనలో ఎన్నో ఉంటాయి, అడ్జస్ట్ అయిపోవాలి. ఎలాగో మౌల్ చేసుకొని ఇచ్చేయాలి. ఇప్పుడు ఈ టీచింగ్స్ కూడా తక్కువ అయిపోయాయి.
మాకంటూ ఆశలు ఉండవా? మాకంటూ కోరికలు ఉండవా? అలాగే ఉండాలా, ఇలాగే ఉండాలా అంటారు. కానీ ఇక్కడ ఒక మాట ఉంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. అంటే అర్థం ఏంటి? ఈ భాషలో చూడండి, విడువక ప్రేమించిన అనే మాటలో విడువకంటే నువ్వు తప్పు చేసినా, నువ్వు పొరపాటు చేసినా, ఆయనకి ఇష్టం లేకపోయినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఇటువంటి స్నేహితుడు దొరకడం చాలా కష్టం. ఇటువంటి స్నేహితుడు దొరకడం కష్టం. ఈ స్నేహంలో కంప్లీట్గా మన త్యాగాన్ని చూడడం, ఆయనే మన కొరకు త్యాగం చేసుకుంటున్నాడు. మనం ఆయన ప్రేమించాలని కోరుకోవడం లేదు. ఆయనే తన సమస్త ప్రేమను మనకు అర్పించేస్తున్నాడు. ఇక్కడ చూడండి, కొన్నిసార్లు స్నేహితులు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఎంత ప్రాణ స్నేహితులైనా రేపు రావురా, నువ్వు రావురా, అంతేనరా అంతేనరా అని అంటారు. కానీ ఈ స్నేహితుడు అలా కాదు. నువ్వు వచ్చినా రాకపోయినా, నువ్వు విన్నా వినకపోయినా ఆయన నిత్యము నిన్ను ప్రేమిస్తుంటాడు. నిత్యము నిన్ను ప్రేమిస్తుంటాడు. మీకు తెలుసా, నీకేం స్టేటస్ ఉందని నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన స్టేటస్ ఏంటో తెలుసా? ఆయనకి ఇంటర్వ్యూ లేదు. దూతలు కూడా ఆయన్ని చూడలేకపోయారు. ఆయన ముఖాన్ని చూడలేక 2 చేతులతో కప్పుకొనే ఉన్నంతకాలం కూడా 2 చేతులతో కప్పుకొనే, పాదాలు కప్పుకొని ఆయన ఆరాధించే మహానుభావుడు ఆయన. దేవుని కుడిపార్శ్వాన కూర్చునే మహానుభావుడు ఆయన. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్యము దేవదూతలతో కొనియాడబడే ఆయన పనికి మాలిన పాపాత్మలు, రూపురేఖలు లేని, విలువ లేని మన కొరకు ఆయన దిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు దిగి వచ్చాడు తెలుసా? ఐ లవ్ యూ అని చెప్పడానికే, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి. డియర్ ఫ్రెండ్, ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను స్నేహితుడా, విడువక ప్రేమించును. ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. సహోదరుడుగా ఉండను. ఎప్పుడు? చెడిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, పగిలిపోయినప్పుడు, కూలిపోయినప్పుడు, కుమిలిపోయినప్పుడు, ఎవరు నిన్ను ఆదరించలేనప్పుడు, ఏ పరిస్థితి నీకు దగ్గరికి రానప్పుడు, అందరూ నీకు దూరమైపోయినప్పుడు, దుర్దశలో ఆయన నిన్ను సహోదరుడుగా నుండును. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో చూస్తే ఇద్దరికి స్నేహితుడు బిరుదు ఇచ్చాడు. ఒకటి అబ్రహాము, రెండోది మోషే. మీకు ఆ రెఫరెన్స్లో చూపిస్తాను. అబ్రహాంను గురించి చెప్తూ అంటాడు, మోషే గురించి నిర్గమాకాండ 33వ అధ్యాయము 11వ వచనం చూడండి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. పిల్లారా, ఇక్కడ చూడండి, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు అంటే ముఖాముఖిగా మాట్లాడుతున్నట్టుగా మోషేతో దేవుడు మాట్లాడాడట. మోషే ఏమైనా మంచాడా? క్రిమినల్ కేసులో పట్టబడినవాడు మోషే. నిజంగా ఈ కాలం అయితే లాంగ్ లైఫ్ జైల్లో ఉండవలసిన వాడు. అటువంటి వాడి దగ్గరకు వచ్చి తన హృదయంలో ఉండే బాధలన్నీ చెప్పేశాడు మోషేకి. మోషే, నా ప్రజలు కష్టాల్లో ఉన్నారు మోషే, వారు ఆకలితో ఉన్నారు మోషే, వారు తిండి లేక నీరు లేక చచ్చిపోతున్నారు వారిని విడిపించడానికి నువ్వు వెళ్ళాలి మోషే. ఒక మనిషి కష్టాల్లో ఉన్న మనిషి బాధ చెప్పుకుంటున్నట్టుగా దేవుడు మానవుడితో తన బాధను చెప్పుకుంటున్నాడు. మనిషితో మాట్లాడినట్టుగా, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా భార్యతో మాట్లాడలేరు ఎవరు. స్నేహితుడితో మాట్లాడినట్టుగా తల్లిదండ్రులతో మాట్లాడలేరు ఎవరు. చాలామంది సూచనగా అంటారు, తల్లిదండ్రుల్లాగా పిల్లలు తల్లిదండ్రులు స్నేహితుల్లాగా ఉండాలండి, భార్యాభర్తలు స్నేహితుల్లాగా ఉండలేరండి. అవి మాటలకే. అవి ఎలాగుంటారండి? ఈరోజు కాలేజీకి వెళ్ళానమ్మా, మంచి పిల్లని చూసానమ్మా అని తల్లితో చెప్తాడండి. ఇవాళ కాలేజీకి వెళ్ళానండి, మంచి బీర్ పార్టీ అయిందమ్మా. ఇవాళ రైల్వే స్టేషన్కి వెళ్ళానే, అమ్మ
నీకంత అందంగా ఉంది ఆవిడ అని చెప్తాడు భార్యకే. నెక్స్ట్ రోజు తుఫాను వచ్చేస్తుంది ఇంట్లో. స్నేహితులు అవుతారా వాళ్ళు? ఇవి చెప్పుకోవడానికి బాగుంటాయి. స్నేహితుల్లా ఉన్నారండి, ఇదిలా ఉన్నారండి. అది కరెక్ట్ కాదు అది నా దృష్టిలో. మరి ఇంకే దృష్టిలో మరి అలాగ అంటారో తెలియదు. కానీ ఇక్కడ స్నేహితుల్లా చెప్తున్నాడట. చెప్పకూడని విషయాలు, ఒక దేవుడు మానవుడితో మాట్లాడకూడని విషయాలు. అబ్రహాం గురించి చెప్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం, యెషయా గ్రంథం 41:8వ వచనం. యెషయా గ్రంథం 41:8, 2వ దినవృత్తాంతం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. నా సేవకుడైన అబ్రహాము సంతానమా. అబ్బాయి ఎంత మంచి మాట అండి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎంత చక్కటి మాట్లాడుతున్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. వీళ్ళిద్దరినీ ఇక్కడ దేవుడు స్నేహితులుగా పిలిచారు. కానీ క్రొత్త నిబంధన వచ్చినప్పటికీ మనందరినీ స్నేహితులుగా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ వీళ్ళిద్దరితో యెహోవా దేవుడు మాట్లాడాడు. యెహోవా దేవుడు వీరికితో స్నేహం చేశాడు. కానీ క్రొత్త నిబంధన వచ్చినప్పటికీ యోహాను సువార్త 15వ అధ్యాయం చూస్తే కంప్లీట్ ఈ అధ్యాయం అంతా కూడా కంప్లీట్గా స్నేహితుల గురించి, స్నేహితులకు ఇచ్చిన ఆశీర్వాదాల గురించే రాశాడు. స్నేహితులకు ఇచ్చిన ఆశీర్వాదాల గురించే రాశాడు. 5వ వచనం చదవమ్మా. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ఇక్కడ మీరు ఫలించాలంటే, మీరు అభివృద్ధి చెందాలంటే, మీరు ఆశీర్వదింపబడాలంటే, మీ కొరతలు పోవాలంటే, నూతన నిబంధన సంఘానికి చెప్తున్న మాటలు ఇవి. మీరు ఫలించాలంటే, మీరు అభివృద్ధి చెందాలంటే 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమను మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు నన్ను తండ్రిని ప్రేమించిన చదవమ్మా. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించినో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని. 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టి. ఇవంతా ఎందుకు చెప్తున్నాడంటే స్నేహితులకి దేవునికి ఉండే సంబంధాన్ని చెప్తున్నాడు. ద్రాక్షవల్లికి తీగిలికి ఉండే సంబంధాలతో పోల్చుతూ మీరు ఫలించాలంటే, అభివృద్ధి చెందాలంటే, విస్తరించాలంటే యేసు ప్రభువులో మీరు నిలిచి ఉండాలా. యేసు ప్రభు ఎందుకంటే మీకు ఆయన స్నేహితుడిగా దొరికాడు. ఆయన స్నేహితుడిగా దొరికాడంటే 15వ వచనం కూడా చదవం. మీరు నా స్నేహితుల యందురు, నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుల యందురు. మీరు నేను ఆజ్ఞాపించిన చేసిన అంటే మీరు మనము స్నేహితులుగా మారాలంటే, మనము స్నేహితులుగా మారినందువలన మన స్టేటస్ మారిపోతుంది. ఇంతవరకు ఈ భూలోక వాసులుగా ఉన్న మనము ఇప్పుడు దేవునికి స్నేహితులు అవడం వల్ల మన స్టేటస్ మారిపోతుంది. ఏంటి ఆ స్టేటస్ మారిపోతుందంటే, ఇంతవరకు పాపులమైన మనము పరిశుద్ధులం అయిపోతున్నాం. ఇంతవరకు నీతిమంతులు కాని మనము నీతిమంతులం అయిపోతున్నాం. ఇంతవరకు పేదవారమైన మనము ధనవంతులం అవుతున్నాం. ఇంతవరకు బంధకాలతో ఉన్న మనము రక్షించబడుతున్నాం. ఇంతవరకు అనాథులుగా ఉన్న మనము ఆధిక్యత కలిగిన వారుగా మారిపోతున్నాం. ఎందుకంటే ఆయన స్నేహితులుగా ఉండడం బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు పరలోకాన్ని నుంచి భూలోకానికి వచ్చాడంటే, ఎందుకు మన స్నేహితులు చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే, మీరు బహుగా ఫలించాలా. మీరు ఎక్కడెక్కడ ఫెయిల్ అయిపోయారో, ఎక్కడెక్కడ చెడిపోయారో, ఎక్కడెక్కడ ఓడిపోయారో, ఎక్కడెక్కడ ఎండిపోయారో, ఎక్కడెక్కడ నలిగిపోయారో, ఏ చెట్టు అయితే బలహీనంగా ఉందో, ఎక్కడైతే ఇదిగో ఎండిపోయిన ప్రతిదానిని విరగొట్టి, అక్కడ రాస్తాడు, ఎండిపోయిన ప్రతిదాన్ని తీగ ద్రాక్షవల్లిలో నిలిచితేనే కానీ, ఫలించిన ప్రతిదాన్ని తెగనరికితేనే కానీ మీరు ఫలించరు. దాసుడు తన యజమాని చేసిన దాన్ని
నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుని చేయుదని ఎరుగుడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక ఇక మిమ్మును దాసులని పిలవము స్నేహితులని పిలుచుచున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. మనందరం ఇప్పుడు ఏమయ్యాము? గట్టి చెప్పండి. ఎవరికి స్నేహితులమయ్యాం? దేవునికి స్నేహితులు అయితే ఏమవుతాం? నీతిమంతులం అవుతాం, రక్షించబడతాం. వీటన్నిటికంటే ముఖ్యంగా బహుగా ఫలిస్తాం. మన కొరతలు తీర్చబడతాయి, మనం ఆశీర్వదింపబడతాం. ప్రియులారా, మన స్టేటస్ మారిపోతుంది. మనం శరీర సంబంధంగా, ఆరోగ్య సంబంధంగా మనం కోల్పోయినవని తిరిగి సంపాదించుకుంటాం. ఇంతకన్నా మన కొరకు ఏం చేయగలడు? బైబిల్లో 2 స్నేహితులు ఉన్నారు, దావీదు యోనాతాన్. వారి స్నేహబంధం ఎంత గొప్పదంటే, యోనాతాను ఒక నిబంధన చేసుకొని తండ్రిని కూడా కాదనక తండ్రి శత్రువైన దావీదుని రక్షించాడు. తండ్రి శత్రువైన దావీదు తరపునే ఆయన నిలబడ్డాడు. అందుగురించి దావీదు రాజు అయిన తర్వాత యోనాతానును బట్టి ఉపకారము చేయుటకు సౌలు కుటుంబం ఎవడైనా కలడా అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకంటే నేను నిబంధన చేశాను. మనము కూడా యేసుక్రీస్తుని బట్టి నిబంధన చేయబడిన వారం. యేసుక్రీస్తుని బట్టి మనకు ఒక నిబంధన ఉంది. రక్షించబడిన వారము, స్వస్థపరచబడిన వారము, విడిపించబడిన వారము, ఆయన స్నేహితులమైన మనకు ఒక అధికారం ఉంది. ఆ అధికారములో ముందుకు కొనసాగుదాం. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఎంత గొప్పవంటే, మనం స్నేహితులు అయ్యాం గనక మన స్టేటస్ మారిపోయింది. మనం స్నేహితులు అయ్యాం గనక మనం విడుదల పొందాం. మనం స్నేహితులు అయ్యాం గనక ఎండిపోయినవన్నీ మళ్ళీ చిగురాకుల్లా ఫలిస్తాయి. మనం స్నేహితులు అయ్యాము గనక ఇగో కట్టుబాట్లతో ఉన్న మనము ఇంకా ఆశీర్వాదానికి కారకులమయ్యాం. మనం స్నేహితులం అయ్యాం గనక మన బ్రతుకులన్నీ ఫలించి అభివృద్ధి చెందుతాయి. మనం బహుగా ఫలిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ స్నేహం మాకు కావాలి. ప్రభా, నీ స్నేహం మాకు కావాలా. మేము మీకు స్నేహితులుగా ఉండాలి. ఈ లోక స్నేహం మేము విడిచిపెట్టి నీకు స్నేహితులుగా మేము మారుతాం. అయ్యా, నీ స్నేహంలో ఉండే మాధుర్యత, నీ స్నేహంలో ఉండే గొప్పతనం, నీ స్నేహంలో ఉండే పరిస్థితులన్నింటినీ కూడా మేము అనుభవించడానికి, నీ స్నేహంలో ఉండే ఆశీర్వాదాలన్నిటి కూడా మేము ఇదిగో ప్రభు పొందుకోవడానికి నీ కృపను దయచేయి. ఇదిగో తండ్రి, నేను నీ స్నేహితుడు అవడానికి ఇష్టపడుతున్నాను. ఒక చెయ్యి ఎత్తి, ప్రభా, మేము నీ స్నేహితుడు అవడానికి ఇష్టపడుతున్నాం. ఇదిగో ప్రభా, నీ స్టేటస్ని మేము పొందుకోవడానికి ఇష్టపడుతున్నాం. ఇదిగో నీవు నాకు కావాలా. ఇదిగో నా చేతిని ఎత్తి నీకు చూపిస్తున్నాను. నీ చెయ్యి నా చేతితో కలుపు నాయన, నీ చెయ్యి నాతో కలుపు నాయన. నేను నీతో కలుపుతున్నాను ప్రభా. నీవే నాయకుడుగా, రక్షకుడుగా, రాజుగా నాకుండు ప్రభా. నా స్థితిగతులను మార్చే నాయన, నా పరిస్థితులను మార్చే నాయన, నా బ్రతుకులంతటినీ ప్రభా. ఇదిగో ప్రభా, నా దయగల తండ్రి, అద్భుతమైన ఆశీర్వాదానికి కారకులుగా చేయి ప్రభా. నీకే వందనాలు. ఆ రోజు శిష్యులతో చెప్పిన మాట మేము కూడా ఒప్పుకుంటున్నాం ప్రభా. మేము ఇక దాసులము కాము ప్రభా. మేము నీకు స్నేహితులు మాత్రమే. వారిని ఆస్వాదించినట్టుగా మమ్మల్ని కూడా ఆస్వాదించి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఇదిగో ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని ఆస్వాదించి ప్రభా. ఇదిగో నీ కృపలో భద్రపరిచి బలపరిచి నాయన. మా జీవితాల్లో నువ్వు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆశీర్వాదాన్ని కొరకు నీకు వందనాలు. మా కొరకు పరలోకాన్ని నుంచి దిగి వచ్చావు. మా స్నేహాన్ని కోరి మాకు విడుదలనిచ్చి, మా స్నేహాన్ని కోరి మాకు రక్షణనిచ్చి, మా స్నేహాన్ని కోరి మాకు బలమునిచ్చి, మా స్నేహాన్ని కోరి ఇదిగో ప్రభా మాకుండే కొరతలన్నింటినీ తీర్చావు ప్రభా. మేము నీతిమంతులము కానప్పుడుకును నీ నీతి మాకు అనుగ్రహించావు. నీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచి భద్రపరచండి అయ్యా. మా జీవితాల్లో లోక స్నేహం కంట నీ స్నేహాన్ని కోరుకొని ముందుకు కొనసాగడానికి నీ సహాయాన్ని దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఇంకెవరెవరైతే ఇంకా నిన్ను పూర్తిగా స్నేహించలేకపోతున్నారో, ఎవరెవరైతే ఇంకా పూర్తిగా వారి జీవితాన్ని నీకు సమర్పించలేకపోతున్నారో, వారిని ఆశీర్వదించి దీవించి బలపరిచి భద్రపరచమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. ఆమేన్.